ఆ నవ్వు అనేది ఒకటి మనిషికి దేవుడిచ్చిన వరం. మర్చిపోయినావా ఏంది? మర్చిపోతే Ready, 1, 2, 3, 4. ఇంకా చాలు రాజు, ఆపు. నా వల్ల కావడం లేదు. ఇంత మనస్ఫూర్తిగా నవ్వి ఎన్ని రోజులైందో. వర్ష, నువ్వు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి. నువ్వు సంతోషంగా ఉంటేనే నేను, నానమ్మ, ఇంట్లో అందరం సంతోషంగా ఉంటాం. ముఖ్యంగా నువ్వు నవ్వుతూ కనిపిస్తే అత్తయ్య నిన్ను చూసి త్వరగా కోలుకుంటుంది. వర్ష, నిన్ను ఇప్పుడే చెప్పమని ఇబ్బంది పెట్టను, కానీ నీకు ఏ బాధున్నా సమస్యున్నా ఎప్పుడైనా నాతో చెప్పుకోవచ్చు. నీకోసం నేనున్నాను. అది ఏదైనా సరే నీకోసం నేను తీరుస్తాను. నువ్విలా ఖాళీగా కూర్చుంటే మనసు ఊరికి ఉండకుండా ఏదేదో జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ నిన్ను బాధ పెడుతూ ఉంటుంది. పనులు పడ్డావనుకో, నీకు ఎలాంటి పిచ్చాలోచనలు రావు.